తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఏంటారంటే మనలాంటి ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా పేదరికం ఉన్న వాళ్ళకి చాలా వరకే మన బస్ ఫ్రీ వరకు అయితే చాలా వరకు మేలైతుంది. బై మిస్టేక్ కూడా మా చిన్ననాటి తనంలో కూడా ఇంద్రమ్మ పథకం వినలానంటే కూడా ఆ రోజున కూడా మాకు చిన్న పిల్లల తరం ఇంద్రమ్మ ఇల్లు పథకం ఇల్లు మాత్రం కట్టించడం మాత్రం చాలా వరకు ఇది చేసిరు అనమాట. అదే నమ్మకంతో అదే విధంగా ఇప్పుడు ఈ ఉద్దేశంలో కూడా రావాలని వేడుకుంటున్నాము. లేని వాళ్ళు చాలా మంది పరిపాలిస్తున్నారు ఇప్పుడు కూడా రోడ్ల మీద. ఇస్తున్నాడు కదా ఇందిరమ్మ ఇప్పుడు ఇల్లు అని. అదే కొంతమందికి ఇప్పుడు ఎంక్వైరీ చేసిర్రు, కొంతమందికి నెంబర్ రాలేదు. అదే నెంబర్ రానికైనా కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మాకేమైనా ఎంక్వైరీ ఉందా లేదా అనేది కూడా మేము దాన్ని స్కోర్ చేస్తున్నాం. రావాలని వేడుకుంటున్నాం లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి, ఎందుకంటే చాలా వరకు పరిపాలిస్తున్నాను 100% వరకు అయితే మన కాంగ్రెస్ తరపు పార్టీ నుంచి కూడా చాలా మేలు ఉంది. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా మీ విషయంలో? కరెక్టే మేడం, కరెక్టే. 100%. మరి అలా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే మరి రాష్ట్రంలో రెవెన్యూ ఉండదు కదా మనకి. మనకు రాష్ట్రంలో రెవెన్యూ ఉన్నవన్నకంటే మనకు ఆయన పరిపాలించిన ఇప్పుడు 10 విదేశాలలో మనకు కోల్చిండు ప్రజలకి. దాంట్లో కొంతవరకైనా మేలు చేస్తున్నారన్న నమ్మకంతో మాత్రం మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే కేసీఆర్ పరిపాలన చూసినారు కదా, 10 ఏళ్ల పరిపాలన. కేసీఆర్ పరిపాలన చూసిన మేము హైదరాబాద్ లో మేము 20 సంవత్సరాలు ఉంటున్నాం కానీ మాకు ఆనా నుంచి ఈ రోజు వరకు మాకు రేషన్ బియ్యం కూడా మాకు ఎలాంటి ఉద్దేశం కూడా లేకుండా అయిపోయింది మాకు కేసీఆర్ తరపు నుంచి అయితే. ఇప్పటి వరకు అయితే మాకు ఏం లేదు. కాకపోతే మాలాంటి పేదవాళ్ళకు మేము ఎక్కడికో మేము కాండాన్ దేశం వెళ్తున్నాం కాబట్టి మాకు ఫ్రీ బస్సు వల్ల కానీ మనకు చాలా వరకు మేలు అవుతుందని మేము